అక్టోబర్ 18వ తారీఖు శనివారము త్రయోదశి. శని త్రయోదశి పైగా ధనత్రయోదశి కూడా చాలా విశేషమైనటువంటి రోజండి. ఎవరు ఈ వీడియో చూస్తున్నా 100% ఆ రోజు సాయంత్రం పూట మీ ఇంట్లో ఉండేటువంటి సింహద్వారానికి రైట్ సైడ్ కుడి వైపున గోధుమ పిండితో తయారు చేసేటువంటి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించి యమధర్మరాజుగా భావించి పూజించండి. మీ ఇంట్లో మీ నాన్నగారికి కానీ, అమ్మగారికి కానీ, మీకు కానీ, కుటుంబ సభ్యులకి కానీ అల్పాయుష్షు గండములు ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఆ దీపానికి పూజించడం వల్ల ఖచ్చితంగా పోతాయి. దీన్నే యమదీపము అంటారు. ఆ సింహద్వారానికి ఎడమ వైపున రాగి బింది కానీ, పాత్ర కానీ, చెంబు కానీ తీసుకుని అందులో నీళ్లు పోసి తర్వాత ఉత్తరేణి ఆకులు, తులసి ఆకులు వేసి ఆ చెంబునే ధన్వంతరి స్వామిగా పూజించడం వల్ల ఇంట్లో ఉండేటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా, దరిద్రం అంతా కూడా వెళ్ళిపోతుంది. ధన్వంతరి అనుగ్రహం ఉంటే ఐశ్వర్యం ఉన్నట్లే అని శాస్త్రం చెబుతోంది. అదే రోజు సాయంత్రం వేళ లక్ష్మీ కుబేర స్వామికి, మహాలక్ష్మీదేవికి లక్ష్మీ గవ్వలతోనూ గోమతి చక్రములతోనూ ఇంట్లో పూజించండి. దక్షిణావ్రత శంఖాన్ని కూడా ఆ రోజున పూజించడం వల్ల మహాలక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఆమె అనుగ్రహం ఉంటే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఇదే కాకుండా ఆ రోజు సాయంత్రం వేళ శని త్రయోదశి అనేటువంటిది వస్తుంది కాబట్టి శని బాధలతో బాధపడేటువంటి వాళ్ళు, కష్టముల జీవితంలో ఎక్కువగా ఉన్నాయనుకునేటువంటి వాళ్ళు శనికి తైలాభిషేకం చేయించండి, నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి, శనికి జపము కానీ హోమము కానీ చేయించండి. అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ధనత్రయోదశి నాడు చేయడం వల్ల దక్కుతాయి.